నిండిపోయింది. కాని వారిని చేసినందుకు దేవుడు బాధపడేంతగా వారు పాపము చేశారు. భూమి మీదున్న అంతటినీ జలప్రళయాన్ని పంపి నాశనం చేయాలనుకున్నాడు. నోవహు అనే వ్యక్తి మాత్రం ఇతరుల వంటివాడు కాదు. నోవహు దేవుని ప్రేమించి ఆయనకు లోబడ్డాడు. దేవుడు జలప్రళయమును గూర్చి నోవహును హెచ్చరించాడు. తక్కువ ఎత్తుగల కప్పు, 3 అంతస్తులు, 1 కిటికీ మరియు 1 తలుపు గల ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు. నోవహు లోబడి దానిని నిర్మించాడు. 2 చొప్పున ప్రతి విధమైన జంతువులను సమకూర్చమని దేవుడు నోవహుతో చెప్పాడు. 1 మగది, మరొకటి ఆడుది. తరువాత నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు ఆ ఓడలోనికి వెళ్లారు. దేవుడు ఆ ఓడ తలుపును మూసి 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. ఆకాశము నుండి పడే నీళ్లతో పాటు సముద్రాలు, నదులు పొంగిపోయాయి. నోవహు మరియు అతని కుటుంబము సురక్షితముగా నీటిపై ఓడలో తేలుతూ ఉన్నారు. దేవుడు నోవహును ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. దేవుడు వీచే గాలిని పంపాడు. నీరు ఇంకిపోయింది. అరారాతు పర్వతముపై ఓడ నిలిచింది. నోవహు ఒక పావురాన్ని బయటికి పంపాడు. అది తిరిగి రానప్పుడు బయట సురక్షితంగా ఉందని అతడు గ్రహించాడు. నేల పొడిగా ఉన్నప్పుడు దేవుడు వారిని బయటికి రమ్మని చెప్పాడు. భూమి మొత్తాన్ని ఇంకెన్నడూ వరదతో ముంచననే వాగ్దానానికి సూచనగా ఆయన ఆకాశములో రంగుల ధనుస్సును ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్. థాంక్యూ.